తమిళ చిత్ర పరిశ్రమలో దళపతిగా కోట్లాది మంది నీరాజనాలందుకున్న విజయ్ ఇప్పుడు తమిళనాడు రాజకీయ యవనికపై ఒక ధృవతారగా ఉదయించారు. వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఆయన తమిళగ వెట్రి కళగం పార్టీతో ఎలక్షన్స్లోనూ ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ చారిత్రాత్మక విజయం కంటే ఇప్పుడు తమిళనాట అంతటా మరో చర్చ గట్టిగా నడుస్తోంది. అదే విజయ్ ప్రమాణ స్వీకారం రోజే త్రిషతో పెళ్లి జరగబోతోందననే విషయం. గత 2 ఏళ్లుగా కోలీవుడ్ను కుదిపేస్తున్న వీళ్ళిద్దరి వ్యవహారం ఒక సినిమా గాసిప్గా మొదలై నేడు రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాల వరకు వెళ్ళింది. ఒకవైపు సంగీతతో విడాకుల వ్యవహారం, మరోవైపు ఏఐ సృష్టించిన ఫేక్ ఫోటోలు, వెరసి త్రిష సోషల్ మీడియా పోస్టులు. ఇలా తమిళనాడులో ప్రతి అడుగు ఒక మిస్టరీలా మారింది. ఎన్టీఆర్ జయలలిత ద్వయాన్ని తలపిస్తూ విజయ్ త్రిషలు రాజకీయ ప్రయాణాన్ని సాగిస్తారా, లేక ఇదంతా ప్రత్యర్థుల కుట్రలో భాగమా? దళపతి ప్రమాణ స్వీకారం రోజే త్రిషతో పెళ్లి జరగనుందా? విజయ్ మరియు త్రిషల మధ్య అనుబంధం గురించి గత 2 ఏళ్లుగా కోలీవుడ్లో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. విజయ్ తన భార్య సంగీతతో విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు బయటకు వచ్చినప్పట్నుండి త్రిష పేరు ప్రధానంగా వినిపిస్తోంది. సంగీత దాఖలు చేసిన విడాకుల పిటిషన్లో విజయ్కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించినట్లు సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అప్పట్నుండి విజయ్ త్రిషాల పెళ్లిపై ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత త్రిష ఆయనకు వెన్నంటి ఉంటూ మద్దతు తెలుపుతుండటం ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చింది. ఎన్టీఆర్ కాలంలో జయలలిత ఎలాగైతే ఆయనకు అండగా నిలిచిందో ఇప్పుడు విజయ్ కోసం త్రిష కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ పెళ్లి వార్తలు పతాక స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఫోటో మరియు ఒక మెసేజ్. విజయ్ మరియు త్రిష పెళ్లి దుస్తుల్లో ఉన్న ఒక ఫోటో నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టింది. ఆ ఫోటోలో విజయ్ పట్టు వస్త్రాలు మరియు విభూతి ధరించి ఉండగా త్రిష ఎరుపు రంగు పట్టుచీరలో మెరిసిపోతూ కనిపించారు. అంతేకాకుండా ఆ ఫోటోలో రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, సూర్య వంటి దిగ్గజ నటులు కూడా అతిథులుగా ఉన్నట్లు కనిపించడంతో అభిమానులు షాక్కు గురయ్యారు. అయితే విచారణలో ఆ ఫోటో నిజమైనది కాదని, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ ఫేక్ టెక్నాలజీతో సృష్టించిన ఫేక్ ఫోటో అని తేలింది. ఆ ఫోటోపైనే ఇది కేవలం వినోదం కోసం చేసిన ఫ్యాన్ మేడ్ ఫోటో అనే డిస్క్లైమర్ కూడా ఉంది. మరోవైపు త్రిష సోషల్ మీడియాలో పెట్టినట్లుగా చెబుతున్న ఒక మెసేజ్ కూడా ఈ గందరగోళానికి కారణమైంది. ముందు ఎన్నికలు పూర్తి అవ్వనివ్వండి, ఆ తర్వాత అందరి ఆశీస్సులతో ఒక పెద్ద ప్రకటన వస్తుంది అనే మెసేజ్ త్రిష పేరుతో వైరల్ అయింది. దీనిని చూసిన జనం విజయ్ ఎన్నికల్లో గెలిచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే రోజే ఈ పెద్ద ప్రకటన అంటే పెళ్లి వార్త అవుతుందని భావించారు. అయితే త్రిష అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో అటువంటి మెసేజ్ ఏదీ కనిపించలేదు. కేవలం ఎవరో కావాలనే స్క్రీన్ షాట్లను సృష్టించి త్రిష పెట్టినట్లుగా ప్రచారం చేశారని స్పష్టమైంది. త్రిష తనపై వస్తున్న ఈ పెళ్లి వార్తలను, గతెల్లి వార్తలను గతంలోనే సెటైరికల్గా కొట్టిపారేశారు. నా జీవితాన్ని నాకంటే ముందే ప్లాన్ చేస్తున్న జనాలను చూస్తుంటే ముచ్చటేస్తోంది. నా హనీమూన్ ప్లాన్ కూడా మీరే చెబుతారని వేచి చూస్తున్నా అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఘాటుగా స్పందించారు. అయినప్పటికీ ఎన్నికల ఫలితాల రోజు జరిగిన కొన్ని పరిణామాలు ఈ వార్తలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. టీవీకే పార్టీ భారీ విజయంతో ముఖ్యమంత్రి పీఠం వైపు అడుగులు వేస్తున్న సమయంలో నటి త్రిష నేరుగా విజయ్ నివాసానికి వెళ్లి ఆయనను కలిసి అభినందనలు తెలిపారు. తన 43వ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రిష అక్కడ్నుండి నేరుగా విజయ్ ఇంటికి రావడం అందరి దృష్టిని ఆకర్షించింది. తెల్లటి కారులో వచ్చిన ఆమె మీడియా కెమెరాలకు నవ్వుతూ ఫోజులిస్తూ లోపలికి వెళ్లడం రాజకీయ మరియు సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విజయ్ సాధించిన చారిత్రాత్మక విజయం వెనక త్రిష సలహాలు కూడా ఉన్నాయని, అందుకే ఆమెకు విజయ్ క్యాబినెట్లో కీలక పదవి దక్కుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. విజయ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ఆయన తన భార్య సంగీతతో విడిపోయినట్లుగా
గట్టి ప్రచారం సాగుతోంది. సంగీతకు విడాకుల సెటిల్మెంట్గా విజయ్ సుమారు 250 కోట్ల రూపాయలిచ్చేందుకు సిద్ధపడ్డారని తమిళ మీడియాలో కథనాలు వచ్చాయి. తన ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకు కోర్టు బయటే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని విజయ్ భావిస్తున్నట్లు సమాచారం. రాజకీయాల్లోకి వచ్చే ముందు తనపై ఎటువంటి మచ్చ ఉండకూడదని ఆయన జాగ్రత్త పడుతున్నారు. అయితే విజయ్ తన ఎన్నికల ప్రసంగాలలో ఈ వివాదాలను పరోక్షంగా ప్రస్తావిస్తూ తన ఎదుగుదలని అడ్డుకోవడానికి ప్రత్యర్థులు తన వ్యక్తిగత జీవితాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యంగా ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందే ఈ విడాకుల అంశం తెరపైకి రావడం వెనుక డీఎంకే మరియు బీజేపీల కుట్ర ఉందని ఆయన పేర్కొన్నారు. విజయ్ మరియు త్రిషలు ప్రమాణ స్వీకారం రోజే పెళ్లి చేసుకుంటారనే వార్తలకు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ధృవీకరణ లేదు. ఇవి కేవలం సోషల్ మీడియాలో సృష్టించబడిన ఊహాగానాలు మాత్రమేనని ప్రాథమిక ఆధారాలు చెబుతున్నాయి. త్రిష విజయ్కు మంచి మిత్రురాలు మరియు మద్దతుదారుగా మాత్రమే కనిపిస్తున్నారు. విజయ్ ప్రస్తుతం తన రాజకీయ బాధ్యతలపై మరియు రాష్ట్రాభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ పెళ్లి వార్త నిజమైతే అది తమిళ రాజకీయాల్లోనే కాదు, యావత్ భారతదేశంలోనే అతిపెద్ద సంచలనంగా మారుతుంది. ఏది ఏమైనా బాక్సాఫీస్ కింగ్ ఇప్పుడు తమిళనాడుకు రియల్ కింగ్ అయ్యారు. ఇక ఆయన తన పాలనతో ప్రజల మనసులను ఎలా గెలుచుకుంటారో వేచి చూడాలి. It is not only a description but also a clear declaration. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం వింటే మీకు పూనకాలు రావడం గ్యారంటీ. అసలు మే 4, 2026న తమిళనాట ఏం జరిగిందో తెలుసా? అదొక మామూలు ఎలక్షన్ రిజల్ట్ కాదు, అదొక పొలిటికల్ సునామీ. ఒకప్పుడు వెండితెరపై బాక్సాఫీస్ రికార్డులను ఫుట్బాల్ ఆడుకున్న మన దళపతి విజయ్ ఇప్పుడు అసెంబ్లీలో మెజారిటీ లెక్కలను కూడా తుక్కు చిక్కు చేసేశాడు. దశాబ్దాల కాలంగా తమిళనాడును తమ సొంత ఆస్తిలా ఏలుతున్న ఆ ద్రవిడ దిగ్గజాల కోటలు ఇప్పుడు పేకమేడల్లా కూలిపోయాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి గ్రౌండ్ రియాలిటీలో విజయ్ సింగిల్ కింగ్గా ఎలా అవతరించాడో చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఈరోజు మన వీడియోలో తమిళనాడు రాజకీయ చరిత్రను తిరగరాస్తూ విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎలా దక్కించుకున్నాడు, అసలు ఆ గెలుపు వెనక ఉన్న సీక్రెట్ ఏంటి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకప్పుడు ఎన్టీఆర్, ఎన్జీఆర్, ఇప్పుడు సీఎంగా విజయ్. హిస్టరీ రిపీట్. అవును, మీరు విన్నది అక్షరాలా నిజం. చరిత్ర తనను తాను మళ్లీ రిపీట్ చేసుకుంది. ఒకప్పుడు తమిళ రాజకీయాల్లో ఎన్జీఆర్ గారు, తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ గారు ఎలాంటి ప్రభంజనం సృష్టించారో ఇప్పుడు విజయ్ రూపంలో అదే పొలిటికల్ సునామీ మళ్లీ లోడింగ్ అయింది. 1972లో ఎన్జీఆర్ గారు పార్టీ పెట్టి 5 ఏళ్లలోనే ముఖ్యమంత్రి అయితే, మన తెలుగు తేజమన్న ఎన్టీఆర్ గారు కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి రికార్డు సృష్టించారు. ఇప్పుడు విజయ్ కూడా సరిగ్గా అదే బాటలో నడిచారు. పార్టీ ప్రకటించిన ఏడాది తిరగకముందే తమిళనాడులో మెజారిటీ మార్కైన 118 సీట్లను దాటేసి నేరుగా ఎన్జీఆర్, ఎన్టీఆర్ సరసన చేరిపోయాడు. ఇన్నాళ్లు చాలామంది సినీ స్టార్లు రాజకీయాల్లోకి వచ్చి తుస్సుమనిపించారు, కానీ విజయ్ మాత్రం ఈ ఇద్దరు లెజెండ్స్ లాగే జనం గుండెల్లో పాతుకుపోయాడు. అసలు మే 4వ తేదీ ఉదయం నుంచి కౌంటింగ్ మొదలైందో లేదో డీఎంకే, ఏఐఏ, డీఎంకేఎంకే ఆఫీసుల్లో టెన్షన్ మామూలుగా లేదు. మన దళపతి స్థాపించిన తమిళగ వెట్రి కళగం అంటే టీవీకే పార్టీ ప్రారంభ ట్రెండ్స్లోనే 100 సీట్ల మార్కును దాటేసి అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. ఒకప్పుడు సినిమా థియేటర్ల దగ్గర టికెట్ల కోసం కొట్టుకున్న జనం ఇప్పుడు క్యూ కట్టి మరీ ఓట్ల వర్షం కురిపించి విజయ్ను డైరెక్ట్గా అసెంబ్లీకి పంపించేశారు. ఇక ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం చూస్తే జనం ఎంతలా కసిమీద ఉన్నారో అర్థమవుతుంది. ఏకంగా 85.1% ఓటింగ్ నమోదైందంటే అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా సుమారు 2.5 కోట్ల మంది తరలివచ్చి విజయ్కి నీరాజనాలు పట్టారు.